ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 16. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కోరహు, దాతాను, అబీరాములు వారి గోత్రములలో ప్రజలను నడిపించువారుగా ఉండిరి. వారికి మోషే ఎడల అసూయ కలదు, అందుచేతనే అతనికి విరోధంగా సణిగిరి. వారి పేరు, ప్రఖ్యాతి, అధికారమును కోరుకొనిరి. ప్రతి దేశములో ప్రతి వ్యక్తి కోరిక ఇదే, తమ తోటి వారి మీద అధికారమును పెత్తనమును కోరుదురు. అందుచేతనే సాధ్యమైన ప్రతి సాధనము ద్వారా వాటిని పొందగోరుదురు. అటువంటి వారిని మనము సమాజములలో కూడా చూచుచుందము. కొంతమంది విశ్వాసులకు సంఘ పెద్దలు కావలెననడి కోరిక ఉండును. వారికి ఆ స్థానం ఇయ్యని ఎడల దానికై పోరాడుదురు. కొంతమంది తమ నాలుకలతో, కొంతమంది చూపులతో పోరాడుదురు. వారికి కొంత అధికారం ఇచ్చినా తృప్తి చెందుదురు. అది మానవ స్వభావము. మోషే దినములలో ప్రసిద్ధికెక్కిన ఈ ముగ్గురు 250 మంది ప్రధానులను విరోధముగా లేవనెత్తిరి. బహుశా వారు తెలివిగలవారు, వాక్యం తెలిసిన వారై ఉండవచ్చును. ఎందుచేతననగా వారు ఆ ప్రధానులను తమ పక్షమున చేర్చుకొను సామర్థ్యము కలిగి ఉండిరి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనం. మోషే అహరోన్ల కంటే ఈ ముగ్గురు ప్రజల క్షేమము నిమిత్తం ఎక్కువ పట్టింపు కలిగి ఉన్నారని ఆ ప్రధానులు తలంచిరి. అందుచేత వారు మోసగించబడి వారి పక్షము చేరిరి. దైవజనులైన మోషే అహరోన్లకు వ్యతిరేకముగా లేచిరి. దానికి ఫలితముగా వారు తమ స్వసంపాద్యముతో పాటు మృంగివేయబడిరి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వచనం. వారి పాపము ఎంత ఘోరమైనదనగా దేవుని తీర్పు వెంటనే వారి మీద పడెను. ఆ విధముగా అసూయ ద్వారా కుటుంబములలో, దేవుని సేవకుల మధ్య, సంఘములలో ఎంతో హాని కలుగుచున్నది. మన కుటుంబములలో చాలా సమస్యలకు కారణం ఎవరో ఒకరి అసూయయే. బహుశా నీ అన్న నీకు వ్యతిరేకంగా ఉండవచ్చును. నీ సహోదరి నీపై అసూయ పడుచుండవచ్చును. వారు నీకు ఏదో ఒక హాని చేయుటకై అవకాశం కొరకు కనిపెట్టుచుందురు. కొన్నిసార్లు నీకు ఉన్నత పదవి వచ్చిన ఎడల నీ ఆఫీసులోని సహపాఠి ఉద్యోగులే నీపై అసూయపడుదురు. పరిచర్యలో కూడా ఎవరైనా ఒక దేవుని సేవకుడు ప్రభు చేత ఉపయోగించబడుచున్న ఎడల మిగిలిన వారు అసూయపడుదురు. వారు ఎందుకు ఫలానా వ్యక్తికి అధిక ప్రాముఖ్యత ఇవ్వబడుచున్నది అని తలంచుదురు. ఆ విధముగా అసూయ ద్వారా, అనుమానము ద్వారా శత్రువు అధికమైన హాని కలిగించును. అసూయ అనున్నది గొప్ప పాపము. దేవుడు దానికి చాలా కఠినముగా తీర్పు తీర్చును. ఇప్పుడు ఆ తిరుగుబాటుదారులు ఏ విధానములో మోషే అహరోన్లు మాకంటే శ్రేష్ఠులు అని కూడా అనుచున్నారు. బహుశా వారు లేఖనములను ఎరిగిన వారై మోషే కంటేను చక్కగా బోధించి ఉండవచ్చును. బావుగా ప్రసిద్ధికెక్కిన వారై చక్కగా మాట్లాడగలిగిన వారై ఉండవచ్చును. అందుచేత వారు గర్వించి మోషే కంటేను బాగుగా తెలివినని తలంచెందురు. ఈ దినములలో కూడా అనేకులు ఆ విధముగానే మాకంటే నీవు ఏ విషయంలో అధికుడవు, మేము కూడా బైబిల్ చదువుదుము, మాకు బైబిల్ బాగుగా తెలియను అనుచుందురు. వారు మంచి బైబిల్ జ్ఞానము కలిగి ఉండవచ్చును. రక్షణను గురించి బైబిల్లో వ్రాయబడిన వాక్యములన్నింటినీ ఎరిగి ఉండవచ్చును. వారి బోధలో మనం ఏ తప్పు పట్టలేము. కానీ ఏదో కొంత కొరత కలిగి ఉన్నారు. ఆ తిరుగుబాటుదారులు ఇంకను వారిని నడిపించుటకు దేవుడు మిమ్ముల్ని ఏర్పరచుకొనినని ఎలా చెప్పుచుంటిరి? మాలో లక్షల కొలది జనులున్నారు, ఇద్దరు మాత్రమే వారిని ఎందుకు నడిపించవలెను? వారిని నడిపించు బాధ్యత మేము కూడా వహించుదుము అని అనిరి. వారు నాయకత్వం కొరకు పోరాడుచుండిరి. ప్రతి దేశములో ఇదే విషయము జరుగుచుండుటను కనుగొనుచున్నాము. మరి ముఖ్యంగా క్రైస్తవుల మధ్య చూసుచున్నాము. సంఘములలో వారికి అధికారము, కీర్తి, పేరు, నాయకత్వం కొరకైన ఆశ గలదు. కోరహు అతని సమూహమునకు చాలా తీవ్రంగా తీర్పు తీర్చబడెను. మనం హెచ్చరిక తీసుకుందాము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.